మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారికి కృపయు సమాధానము కూడి వచ్చినందు నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దీని వాక్యం పఠించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని. చాలండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏమిటి? మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ఈ ఆత్మ ఈ శరీరాన్ని, భౌతిక కాయాన్ని ఏం చేస్తుందండి? బ్రతికిస్తుంది. ఈ లోపల ఉన్నటువంటి జీవప్రదమైనటువంటి దేవుని ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే పదంలో ఆత్మ విషయంలో దీనులై ఉండుట అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఈ లోకంలో ఏదైనా మనకి నచ్చింది దొరికితే సంతోషమా, నచ్చంది దొరికితే సంతోషమా? ఏం చెప్పండి? నచ్చింది దొరికితేనే. కూరగాయల మార్కెట్కి వెళ్తాం, పులిపిన టమాటాలు ఉంటే తీసుకుని వస్తామా? పులిపిన వంకాయలు ఉంటే తీసుకొస్తామా? మంచిది దొరికినప్పుడు, రుచికరమైన దొరికినప్పుడే మనం ఏం చేస్తామండి? ఇష్టపూర్వకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఆత్మ యొక్క విలువ దానిని ఇచ్చినటువంటి దేవునికి తప్ప మరెవరికి కూడా తెలియదు. ఈ ఆత్మ విలువ దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి మీరు గోల్డ్ చైన్ వేస్తారు మెడలో, వాడు దాన్ని నోట్లో పెట్టి ఏం చేస్తుంటాడు? ఆడుతూ ఉంటాడు. లేదంటే దాన్ని తీసి ఆడికి చిరాకేసిందంటే ఏం చేస్తాడు? తీసి ఇసిరేస్తాడు. ఆ చిన్న పిల్లోడికి ఆ గోల్డ్ చైన్ యొక్క విలువ అనేది తెలియదు. కానీ వాడికి ఒక లడ్డు ఇస్తే మాత్రం ఏం చేస్తాడు? దాన్ని చక్కగా తింటాడు. నచ్చితే తింటాడు, లేకపోతే అది కూడా ఏం చేస్తాడు? పడేస్తాడు. అంటే మనిషికి ఈ భౌతిక దేహము ప్రేమిస్తున్నాడు, కానీ లోపల దీన్ని బ్రతికిస్తున్న ఒక గొప్ప శక్తి ఉంది. దాన్ని ప్రేమించాలన్నటువంటి సంగతి ఏం చేస్తున్నాడండి? తెలిసి ఉన్నప్పటికీ తెలియని వాడిగా జీవిస్తున్నాడు. తెలిసి ఉన్నప్పటికీ కూడా తెలియని వాడిగా జీవిస్తున్నాడు. అంటే అందరికీ తెలుసు, ప్రాణాత్మ ఏదైతే లోపల జీవాత్మ ఉందో, ఈ జీవాత్మయే ఈ దేహాన్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. గనక ఈ జీవాత్మ ఉన్నంత వరకు ఈ యొక్క దేహానికి ఏముంటుంది చెప్పండి? విలువ ఉంటుంది. ఎవరైనా చివరి దండ ఎప్పుడు వేస్తారు చెప్పండి? చచ్చిపోయిన తర్వాత పాడి మీద ఉన్నప్పుడు దండ తీసుకొచ్చి వేస్తారు. బతుకున్నప్పుడు ఏమైనా దండ వేస్తారా? వేస్తారు. బతుకున్నప్పుడు సన్మానానికి వేసే దండ ఏం చెప్పండి? బతుకున్నప్పుడు శాలువా కప్పుతారు, దండలు వేస్తారు. లేదు ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే మంచి కార్యాలు చేయాలి. దేవుని పేరు మీద ఏం చేయాలి చెప్పండి? మంచి కార్యాలు. మరి ఇక దేవుణ్ణి గౌరవించే పద్ధతి తెలియకుండా దేవుని ఏం చేయకూడదండి? ఆరాధించకూడదు. దేవుని ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతో దేవుని ఆరాధించడం అంటే అంతరాత్మలో దేవుడు ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుడు లోకములో విగ్రహ రూపంలో ఉండడు. దేవుడు మీలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. నీవు ఎప్పుడైతే సాటి మనిషిని ఆ దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ చూపిస్తావో అప్పుడు నీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే సాటి మనిషికి దేవుడు ఇచ్చినటువంటి జాలి రూపాన్ని నువ్వు చూపిస్తావో ఆ జాలి స్వరూపం ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఎప్పుడైతే ఒకరిని కనికరిస్తామో, ఒక పట్టెడు అన్నం పెడతామో, అక్కడ ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఆ కనికర స్వభావంలో ఉన్నాడు.
అలాగే ఒకరిని మనం క్షమిస్తామో ఆ క్షమించే గుణంలో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. కనుక క్షమించే గుణంలో దేవుడు ఉన్నాడు, ప్రేమించే గుణంలో దేవుడు ఉన్నాడు, దయ చూపించే గుణంలో దేవుడు ఉన్నాడు, మంచితనం కనపరిచే విధంలో దేవుడు ఉన్నాడు, ఒకరి యందు విశ్వాసమును కలిగి ఉండుట కూడా దేవుడిచ్చింది. ఇలాగున మనకి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలతో సాటి మనిషిని ప్రేమించినప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నట్టే. ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి? దేవుని ఆరాధించడం అంటే మంచిగా బ్రతకడమే దేవుని ఆరాధించడం. దేవుడు చెప్పినటువంటి బోధకు అనుకూలంగా బ్రతకడమే దేవుణ్ణి ఆరాధించడం. దేవుడు చెప్పినట్టు ఆయనకి నచ్చినట్టు జీవించడమే దేవుణ్ణి ఆరాధించడం. అంతేకాని ఆయనకి నచ్చనివి నువ్వెన్నో చేసి ఆయన తీసుకుని కట్టుకొని పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనకి నచ్చనిది నువ్వు ఎన్నో చేసి నువ్వు తీసుకుని ఒక అరటిపండు ఇస్తే తీసుకుంటాడా? ఒక యాపిల్గా ఇస్తే తీసుకుంటాడా? లేకపోతే ఏదైనా చేస్తే తీసుకుంటాడా? అంటే దేవుని గురించి ఎలా పూజించాలి అనేది దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారు నిన్ను కొలిచెదా రామయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదా రామయ్యా హృదయాదేవల మందు ముదమున నిన్ను నిలిపి, హృదయాదేవల మందు ముదమున నిన్ను నిలిపి, భక్తి పుష్పములాచి భజించి పూజించి, భక్తి పుష్పములాచి భజించి పూజించి నిన్ను కొలిచెదా రామయ్యా. చాలా ప్రియమైన పిల్లరా, హృదయ దేవుల మందు ముదుమున నిన్ను నిలిపి భక్తి పుష్పములచే భజించి పూజించి. భక్తి పుష్పములు అంటే ఎవరు చెప్పండి? నువ్వు చేసే మంచి మంచి పనులే భక్తి పుష్పాలు లాంటివి, నీతి కార్యాలే భక్తి పుష్పము లాంటివి. అవి ఇచ్చి ఆయనకి భజించి పూజించు. పాడుకొందును రావయ్యా నీ ప్రేమను వేడుకొందును రావయ్యా, అన్న వస్త్రములే కల్లాడిన నాకు అన్నాన్ని వసగిన అన్న వస్త్రములకై నిన్ను గొలిచెదా రావయ్యా. అంటే మనకిస్తున్నటువంటి అన్న వస్త్రమును బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయుష్కాలమును బట్టి, నెమ్మదిని బట్టి ఎవరిని మనం గణపరుస్తూ ఉన్నాము? దేవుని మనం గణపరుస్తున్నాం, దేవుని మనము స్తుతిస్తున్నాం. ఇది దేవుని ఆరాధన. నీకు చేసినటువంటి మేలలో దేనిని మరవకుండా ఎవరిని గణపరచాలండి? దేవుని గణపరచాలి. మనం ఏం చేస్తుంటాం? మర్చిపోతాం, ప్రతిసారి మర్చిపోతూ ఉంటాం. ఏం మర్చిపోతాం అంటే దేవుని మర్చిపోతాం. కనుక పుట్టినరోజు పిల్లోడికి అయినప్పుడు చాలా మంది పిల్లోని ఉయ్యాలో పడేసి మర్చిపోయి వచ్చిన గెస్ట్లందరికీ హడావుడి చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏం చేస్తారు? వీళ్ళని ఆహ్వానించడం, వాళ్ళని ఆహ్వానించడం, తెచ్చిన బొమ్మలన్నా పిల్లోడి మీద పడేస్తారు. చివరికి ఏమవుతాడు? ఊపిరాడకుండా పిల్లోడు చచ్చిపోతారు. ఎవరు గమనించరు. ఏ రోజు పుట్టినరోజు ఆ రోజు ఏమైపోయింది? చచ్చిపోయిన రోజు అయిపోయింది. అంటే అలాగన చాలా మంది పండగని దండగా చేస్తారు. పండగని ఏం చేస్తారు చెప్పండి? దండగా. మరి పెళ్ళిళ్ళు చేస్తారు కొంతమంది. పెళ్లిలో ఎవరు ఉండాలా? ముఖ్యంగా ఎవరిని కోరుకుంటామా? ఎవరి ఆశీర్వాదాలు కోరుకుంటారు? దేవుని ఆశీర్వాదాలు. దేవుని కార్యక్రమం జరుగుతున్నప్పుడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు కొంతమంది. మరి అన్యులైన వారు ఎక్కువగా ఏం చేస్తారండి? మరి అన్యులైన వారితో సాంగత్యం ఉన్న క్రైస్తవులు పెళ్ళిళ్ళు పిలిచినప్పుడు అందరూ పిలుస్తారు కదా, అన్యులు పిలుస్తారు, మంచులు. కానీ మన సాంప్రదాయాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఎంత గొప్పోడు వచ్చినా వస్తే కూర్చుంటాడు. ఏముంది? పెళ్ళిలో ఏం చేస్తారు చాలా మంది? వీళ్ళు అక్కడ ఒకరిని పెడితే సరిపోద్ది, లోపలికి ఆహ్వానించి మర్యాదగా కూర్చోమంటే సరిపోద్ది. అక్కడికి వచ్చిన తర్వాత యోగక్షేమాలు అడగాల్సిన అవసరమో లేదు. పెళ్ళిలోకి వచ్చిన తర్వాత, దైవారాధనలోకి వచ్చిన తర్వాత, వివాహ వేడుకలోకి వచ్చిన తర్వాత, వివాహ ఆరాధన జరుగుతున్నప్పుడు ఏం చేయాలా? డిసిప్లైన్డ్గా అందరూ కూడా ఏం చేయాలి?
నోరు మూసుకొని సైలెంట్గా కూర్చొని అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని గుర్తించాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ ఆరాధన జరుగుతుంది అక్కడ భోజనాలు పెడతారు, ఇక్కడ ఆరాధన జరుగుతుంది అక్కడ తిరుగుతూ ఉంటారు, ఇక్కడ ఆరాధన జరుగుతుంది అక్కడ మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ ఆరాధన జరుగుతుంది విచ్చలవిడిగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఫోటో షూటింగ్లు చేసుకుంటూ ఉంటారు. ఎవరు గౌరవించినట్టు చెప్పండి? ఎవరిని గౌరవిస్తున్నారు? దేవుని గౌరవిస్తున్నారా? అక్కడ దేవుని కార్యక్రమాన్ని గౌరవిస్తున్నామా అంటే గౌరవించట్లే. ఇప్పుడు అక్కడ ఆ వివాహానికి దేవుడు ఆశీర్వాదాలు దొరుకుతాయా? దొరుకుతాయండి? దొరకదు. కనుక డిసిప్లైన్గా క్రమశిక్షణ అంటే ఎవరున్నారు మన దగ్గర? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు అందరూ ఎందుకు నిశ్శబ్దంగా కూర్చొని నా వంక చూస్తూ దేవుడి మాటలు వింటున్నారంటే ఇక్కడ ఎవరు ఉన్నారని అర్థం? దేవుడు ఉన్నాడు. స్కూల్లో మాస్టర్ వస్తేనే ఏం చేస్తాం? సైలెంట్గా ఉంటాం. హెడ్ మాస్టర్ వచ్చాడు అనుకోండి, టీచర్ పాఠం చెప్పేవాడు కూడా ఏం చేస్తాడు? పాఠం ఆపేసి హెడ్ మాస్టర్ గారు ఏదో చెప్పడానికి వచ్చారు కనుక ఏం చేస్తారు? సైలెంట్గా ఉండి వింటూ ఉంటారు. అంటే డిసిప్లైన్ అనేది మొట్టమొదటి స్టెప్ దేవుని ఆరాధించడంలో. దేవుని ఆరాధించడం అంటే ఏం చెప్పండి? డిసిప్లైన్ అనగా క్రమశిక్షణతో ఆయన మాట వింటూ ఆయన మాటను అనుసరిస్తూ ఆయన్ని ఆరాధించడమే నిజమైనటువంటి ఆత్మారాధన. సత్యముతో ఆరాధించడం అంటే నీ మనస్సులో ఆ విషయాన్ని దృఢంగా నమ్మి దేవుణ్ణి ఆరాధించడమే ఆరాధన. చాలామంది ఆరాధన అంటే చప్పట్లు కొడుతూ గంతులు కొడుతూ డప్పులు వాయిస్తూ ఏం చేస్తారు? ఆరాధన అనుకుంటాం. అది స్తోత్రారాధన. ఏ ఆరాధన చెప్పండి? అది ఆత్మారాధన కాదు కానీ ఏం చెప్పండి? స్తోత్రారాధన. గనక స్తోత్రారాధన దేవునికి మహిమ కలిగిస్తుందా అంటే నీవు ఆయనకు అనుకూలమైన రీతిగా జీవిస్తూ నువ్వు పాట పాడితే ఆయనకు ఆమోదదాయకంగా ఉంటుంది. నీవు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన మాటల యందు నిలవక జీవిస్తూ ఇహలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం దేవుని ఆరాధిస్తే ఆయన ఆరాధన అంగీకరిస్తారంటారా? మనమే ఉన్నాం. ఇప్పుడు ఒక టీచర్ గారు, ఒక గురువు గారు, మన టీచర్స్ డే కూడా అయ్యింది. టీచర్స్ డే రోజు పాఠం విండో గొడవలు చేస్తాడు, క్లాసులో సరిగ్గా కుదురుగా కూర్చోడు, ఇన్డిసిప్లైన్గా ఉంటారు, పిల్లలతో గొడవలు ఆడుతూ ఉంటారు, ఎన్నిసార్లు మందలించిన మారడు. అలాంటోడు వచ్చి గురువు పాదాల దగ్గరికి వచ్చి దండం పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమని దీవిస్తారు? నీవెన్ని చేసినా కూడా గురువు పాదాలు ముట్టుకున్నావు కనుక ఏం చేస్తారు? వీడికి మంచి విద్యాబుద్ధులు దేవుడు దయచేయునుగాక అని దీవిస్తారు. అవునా కదా? మంచి విద్యాబుద్ధులతో క్రమశిక్షణతో దేవుడు వీరిని దీవించాలి అని గురువు కోరుకుంటాడు. గురువు ప్రతి శిష్యుడిని కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి వానిగా తయారు చేయాలనుకుంటాడు. అయితే గురువుకు లోబడితే కదా వాడు మారుతాడు. గురువుకు లోబడకుండా గురువు దినోత్సవం వచ్చిన రోజే, టీచర్స్ డే వచ్చిన రోజే ఆడి భక్తి అంతా చూపిస్తాడు. మిగతా రోజులు ఏం చెప్తాడు? ఆ టీచర్ వచ్చే లేకపోతే మనం మాట్లాడుకుంటాం, మనం సరదాగా ఉంటాం, మనం మాట్లాడుకుంటాం అని ఏం చేస్తాడు? విచ్చలవిడిగా ఉంటే వాడికి విద్య వస్తుందా? వాడికి ఉద్యోగం వస్తుందా? వాడి జీవితంలో సెటిల్ అవ్వగలుగుతాడా అంటే సెటిల్ కాలేదు. అంటే గురువు దీవించినా కూడా ఆ గురువు యొక్క దీవెన వాడికి ప్రాప్తించలేదు. కారణం ఏంటంటే వాడు గురువు చెప్పిన మాట వినలేదు కనుక ఏం లేదంటే వారికి ఆ దీవెన ప్రాప్తించలేదు. గురువు పెద్ద పెద్ద దీవెనలు ఇస్తాడు. నువ్వు మంచి విద్యావంతుడివై, ఐశ్వర్యవంతుడివై, దీర్ఘకాలం సంతోషాంతంతో సుఖశాంతులతో ఏమవుతావు? దీవించబడతావని దీవించినా కూడా వాడు సరిగ్గా ఉండకపోతే ఆ దీవెన వాడి మీదకి రాదు. అలాగే మీరు దేవుడి సన్నిధికి వచ్చి మీరు ఎంత బాహ్య భక్తి చూపించినా అంతరంగంలో సత్యభక్తి లేకపోతే అంత ఉంటుంది. భక్తి ఎక్కడ ఉండాలి చెప్పండి? అంతరంగంలో నిజమైన భక్తి ఉండాలి. అంతరంగంలో ఏం చెప్పండి? నిజమైన భక్తి. అందరికీ కనిపించే భక్తి పక్కనోడికి ఇంప్రెస్ చేస్తుందేమో. కొంతమంది మనం మోకాలు వేస్తే దిగం, ఏమనుకుంటారు పక్కన చూసి? చాలా మోకాల జీవితం ఎక్కువగా ఉంది,
కొంతమంది ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తా ఉంటాము. ఈవిడ దగ్గర ఏముంది? కన్నీటి ప్రార్థన ఉంది. కొంతమంది ఎవరితో మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. ఈవిడ చాలా జ్ఞానవంతురాలు. దేని బట్టి అంట? దేని బట్టి? అక్కడ ఉన్న ఆ తీరును బట్టి. కాస్త ఇంటికి వెళ్తే తెలుస్తుంది ఎలా ఉంటారు. ఒరిజినల్ ఎక్కడ ఉండదు, కనిపించదు. అంటే దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ముసుగు వేసుకుంటాం. అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? ముసుగులు అన్నమాట. ఈ ముసుగులు కాదండి, ఆ ముసుగు మా మనసుకి వేసుకునే ముసుగు అన్నమాట. మన ఒరిజినాలిటీ ఎక్కడ బయటపడదు? ఇక్కడ షో అప్ చేయమన్నమాట. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం నార్మలే, మనం ఎవరైనా ఏం చేసేది అన్నట్టు ఏం చేస్తాం? విచ్చలవిడిగా ఉంటాం. అంటే మీ మనస్సు ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉండాలి. మార్పు రాకూడదు, ఒకే రీతిగా ఉండాలి. అదే నిజమైనటువంటి భక్తి. అంటే దేవుడు సన్నిధికి వచ్చినప్పుడే భక్తి కాదండి, అంతరంగంలో ఎప్పుడు కూడా సత్యమైనటువంటి భక్తి అనేది ఉండాలి. దేవుని భయము భక్తి అనేది ఎప్పుడు కూడా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయే జ్ఞానమునకు మూలం. అట్టి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. కనుక భక్తి ఎప్పుడు ఉండాలి, ఆ క్రమశిక్షణ ఎప్పుడు ఉండాలి, ఆ విశ్వాసం ఎప్పుడు ఉండాలి, ఆ యొక్క మంచితనం ఎప్పుడు ఉండాలి, ఆ సద్గుణాలు ఎప్పుడు కూడా ఉండాలి. అవి ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. అలాగే దేవుని ఏం చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ అనగా ఆత్మతో అంటే ఆత్మలో ఏమున్నాయి అంటే ఆత్మఫలం యొక్క లక్షణాలు ఉన్నాయి. ఏం చెప్పండి? ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఎన్ని లక్షణాలు అయ్యాయి? 9 లక్షణాలు. ఈ 9 లక్షణాలతో ఎవరిని ప్రేమించాలా? ప్రేమ ఎవరి మీద ఉండాలా? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించుము. ప్రేమ ఉండాలా లేదా? సంతోషం రెండవ లక్షణం ఏం చెప్పండి? సంతోషం. ఏంటా సంతోషం? లోకమునందు సంతోషించక జనులు మేము నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించి గంతులు వేయుడి. నీకు దుఃఖము కలిగినప్పుడు, నీకు విపత్తు వచ్చినప్పుడు, నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు కీడు కలిగినప్పుడు, నీ జీవితంలో మంచి జరగనప్పుడు, నీ జీవితంలో అనేకమైనటువంటి నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు, అది కూడా దేవుని నిమిత్తం వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తే అది దేవుని ఎడలను ఏం కనపరుస్తున్నట్టు? నిజమైనటువంటి సంతోషాన్ని వ్యక్తపరచడం. పౌలు శీలైన వారిని ప్రభువుని సువార్త ప్రకటిస్తున్నారని జైల్లో పెట్టి కాలు చేతులకి సంఖ్యలు వేసి చితక బాధితే ఏం స్తుతిస్తున్నారండి? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక ప్రియమైన తెలుపులారా, వారు దేవుని స్తుతిస్తున్నప్పుడు మహాభూకంపము కలిగి అక్కడ ఉన్నటువంటి గేట్లు ఓపెన్ అయిపోయాయి అన్నమాట. దట్స్ ద పవర్ ఆఫ్ ది స్పిరిట్. దేవుని ఆత్మశక్తితో దేవుని స్తోత్రం చేసినప్పుడు, ఆరాధించినప్పుడు, దేవుని స్తుతి గీతములు పాడినప్పుడు ఏమవుతాయి? ఏవైనా కంపించాల్సిందే, ఏవైనా పగిలిపోవాల్సిందే, ఏవైనా బద్దలైపోవాల్సిందే, ఎంత భూకంపమైనా కావాల్సిందే. ఎందుకు అంటే మీ ఆరాధనలో ఏముండాలి? శక్తి ఉండాలి. కనుక హృదయంలో నుంచి తన్నుకొచ్చినటువంటి ఆ దుఃఖము వేదనలో నుంచి సంతోషం వ్యక్తపరచడం అనేది ఎవరి వల్ల కానిది అయినప్పటికీ వారు సంతోషంతో గీతలు ఆలపిస్తూ దేవుని ఏం చేశారండి? స్తుతించారు. ఇది కదండి ఆరాధన. ప్రేమించడం అంటే సంపూర్ణంగా ప్రేమించడం. సంతోషించడం అంటే క్రీస్తులో అన్ని కష్టాలు బాధలు వచ్చినప్పుడు కూడా సంతోషంగా ఉండడం. కష్టం రాగానే పాస్టర్ గారు దేవుడు నమ్ముకుని కానీ అంత ముందే బాగుందండి లైఫ్. నమ్మేమో లేదు, కష్టాలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి, ఇబ్బందులు ఎక్కువైపోయి, శోధన ఇంట్లోనే ఏం పడట్లేదు అని అనుకుని ఏడిసే వారి పరిస్థితి ఏంటో తెలుసా? అని ఈ లోకంలో సంతోషంగా ఉండడు, పరలోకం కూడా ఎంట్రీ అనేది దొరకదు. గమనించండి ప్రియమైన దేవునిలో, ఎవరైతే
దేవుని నిమిత్తం చిన్న కష్టం కూడా పడటానికి ఇష్టపడట్లేదో అతనికి దేవుని రాజ్యంలో అడుగుపెట్టే అర్హత వాళ్ళు కోల్పోయినట్టే. కనుక కష్టము వచ్చినా కానీ, నష్టము వచ్చినా కానీ, ఇష్టము లేకపోని భ్రష్టుడు అయినను కానీ సృష్టికర్తను ఏ విషయంలో కూడా ఏం చేయరాదు, నిందించరాదు, అవమానించరాదు. మనము ఏమాత్రం మిస్అండర్స్టాండింగ్, అపార్థము చేసుకోకూడదు. కనుక ప్రియమైన దినపులు ఎవరిలో సంతోషించాలి? దేవుని యందు సంతోషం. ఎలా సంతోషించాలి? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, రోగం వచ్చినా ఏం చేయాలా? దేవదాస్ గారు అంటారు, అబ్బాయి రోగం వస్తే రాగం తీయ అంటారు. రోగం వస్తే ఎవడన్నా రాగం ఎలా తీస్తాడు చెప్పండి? ఏ రాగాలు తీస్తాడు? 3 రాగాలు తీస్తాడు అనమాట. ఏ రాగం అండి? 3. ఆ టైంలో పాట పాడమనంటే ఎలా ఉంటుంది? అసలు పాట రాదు. ఇసుకించి మాకు రాగానే ఏం చేస్తారు? ఇంకొంచెం మన ఏదో ఒకటి అంటారు. కనుకని రోగంలో ఏం తీయమన్నారు? రాగం తీస్తూ. రోగం అంటే ఏం చేస్తుంది? ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోద్ది అంట. ఆ విషయం ఎవరికి మర్మం ఎవరికి కూడా తెలియదు. కనుక దేవుల్లో సంతోషించడం. ఇంకా 3వది ఏం చెప్పండి? సమాధానం. ఎవరితో సమాధాన పడాలా? దేవునితో సమాధాన పడాలండి. దేవునితో సమాధాన పడిన తర్వాత దేవుని సమాధానం బట్టి మనుష్యులందరితో సమాధానం కలిగి దాన్ని వెంటాడము. ఎవరితో సమాధానం ఉండాలి? మొదటిగా దేవునితో సమాధానం పడాలి. రెండవది ఎవరితో సమాధానం పడాలా? మనుషులందరితో సమాధానం పడాలి. మూడవది మీ అంతరాత్మలో సమాధానము కలిగి ఉండాలి. ఈ సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. సమాధానం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక రోజుతో అయిపోయింది అనుకుంటారు. ఏం అనుకుంటారండి? ఒక రోజే అనుకుంటారు. అంటే ఈరోజు పలకరించాం కనుక సరిపోయింది, ఈరోజు మాట్లాడించాం కనుక అయిపోయింది, మళ్ళీ ఇంక 2 రోజులు నార్మల్ మళ్ళీ మన మనసు ఎటువంటి తెడ్డులాగా ఉంటే వారిని ఎవరు క్షమించరు? సమాధానం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సహించడము, ఓర్చుకోవడము, క్షమించడము, ప్రేమించడము అన్నీ కూడా సమాధానంలోనే ఉన్నాయి. సమాధానం అంత ఈజీ కాదు. చాలా మంది ఏమంటారు సమాధానం పడుకో అంటే మనసులు కలవు, మనుషులు కలవరు, వాళ్ళ వ్యక్తిత్వాలు కలవు, వాళ్ళ జీవితంలో అలవాట్లు కలవు, వాళ్ళ జీవితంలో అన్ని వ్యతిరేకంగా ఉంటాయి. సమాధానం పడమంటే పడతారండి? మాట కలవదు. మాట కలిస్తే ఏమొస్తుంది? గొడవ వస్తుంది. మనసు కలవదు, ఏమొస్తాయి? గొడవలు వస్తూ ఉంటాయి. మనిషి పక్కన ఉంటే ఏమవుతుంది? బగ్గుమని మంటలు వేసినట్టు ఉంటుంది. సమాధానం అవుతుందా? అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని బట్టి ఒకరికొకరు ఏముండాలా? సమాధానం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా దేవుడితో సమాధానం పడటం అంటే నీవు ఏ అసమాధానకరమైనటువంటి స్థితిలో ఉన్నావో ఆ మనస్తత్వం నుంచి మార్చుకొని, దేవా ఈ రోజు నుంచి నేను నీ వాడిని, నువ్వు చెప్పిన మాటే నాకు వేదము, నీవు చెప్పిన మాట ప్రకారంగా నేను జీవిస్తాను, నీ ఆజ్ఞల ప్రకారంగా నేను ప్రవర్తించి జీవిస్తాను, నాకు నీవు తప్ప ఇంకే వేరే ఎవరు కూడా లేరు అని ఎప్పుడైతే దేవునితో సమాధానం పడతామో ఆ సమాధానం మనకి మరింత శాంతియుత సమాధానాన్ని ప్రసాదిస్తుంది. ఏమన్నా అర్థమైందా? వింటున్నారా? మొదటిది ఏం చెప్పండి? ప్రేమ. రెండవది సంతోషం. మూడోది ఏం చెప్పండి? సమాధానం. దేవుడు చెప్పాడు కనుక నీ సహోదరుడితో ఏం చేయు? సమాధానం పడి నా దగ్గరికి వచ్చి బలి అర్పించాలి, లేకపోతే నేను ఏం చేయను? అంగీకరించు. సమాధానం పడకుండా దేవుని దగ్గరికి ప్రార్థన చేసాం అనుకోండి, ఏ ప్రయోజనం కూడా ఉండదు. అసలు దేవుడు ప్రార్థనే విని అంటున్నాడు, అంగీకరించను అంటున్నాడు. అందుకనే కయ్యేను హేబేలు చంపేశాడు. అంతకు ముందు ఏముంది? వీళ్ళిద్దరి మధ్య అసమాధానం అనేది ఉంది. వీడు ఇచ్చాడు కనుక అసలు వీడికి ఇవ్వడమే ఇష్టం లేదు. ఎవరికి? కయ్యేను అనేవాడికి ఇవ్వడమే ఇష్టం లేదు. వీడు కొత్త పద్ధతి పెడుతున్నాడు ఇక్కడ అనుకొని ఏం చేశాడు? ఎటకారంగా చూశాడు. ఏం కొత్త పద్ధతి అంటే అతనికి అనిపించింది దేవుడికి ఇవ్వాలి అని. ఇచ్చినప్పుడు చూస్తాం లేదా? చూశాడు. చూసిన తర్వాత వాడు ఇచ్చాడు, నేను ఇవ్వకపోతే బాగుంటుందా అని అనుకుని ఏం చేశాడు? సర్లే వాడు ఇస్తే మంచిది ఇచ్చేదే, మన దగ్గర ఏదో మిగిలిపోయిన ఉంటాయి కదా చూడటానికి చెప్పి చివరికి ఏవో ఉన్నాయన్నమాట. అంటే ఎవరికి అక్కర్లేనివి పనికిరానివి తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ తట్లో పెట్టి తీసుకురాన్నాడు అన్నమాట దేవుడికి. అందుకే దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఏమన్నా దేవుడు పిచ్చోడండి, ఏర్పడితే అది తీసుకోవడానికి. చాలా మంది చినిగిపోయిన నోట్లు వేస్తారు, మన దగ్గర కాదు వేరే దగ్గర.
పెద్ద పెద్ద ఇప్పుడు కాకని సోషల్ లాంటివి ఉన్నాయి కదా, వాటిలో లక్షల మంది జనం వస్తారు. చిరిగిపోయిన నోట్లు కూడా అలా పడతా ఉంటారు. రద్దు అయిపోయినవన్నీ మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు మార్చుకుంటారు. సగం కాలిపోయినవి ఉంటాయి, సగం చిరిగిపోయినవి ఉంటాయి, సగం ఏమవుతాయి ఎక్కడో తడిసిపోయిన నోట్లు కూడా తీసుకొచ్చి ఎక్కడేస్తారు, దేవుడి దగ్గరికి వేస్తారు. అంటే మనకు పనికిరాని దేవుడికి వేసాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం? మనకు కూడా చిరిగిపోయిన జీవితమే వస్తుంది. కనుకనే ఎప్పుడైనా దేవుడికి ఏం చేయాలంట? ఉత్తమమైనవి, మంచివి ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మూడవది ఏం చెప్పండి? సమాధానం. నాలుగవది ఏంటి? దీర్ఘశాంతం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆరాధించడం అంటే ఏముంటారు మనకి? దీర్ఘశాంతం. ప్రార్థన చేస్తాం, దేవుడు ఏం చేయడు, మనకి కష్టాలు పెరుగుతుంటాయి. ఏముండాలి అప్పుడు? నీకు దీర్ఘశాంతం ఉండాలి, లేకపోతే ఇంకేం జరగదన్నమాట. ఓపిక ఉండాలన్నమాట. దీర్ఘశాంతం అంటే ఏం చెప్పండి? ఓపిక, సహనము, ఓర్పు, ఇవన్నీ కూడా దీర్ఘశాంతంలో ఇమిడి ఉన్నాయి. నేను ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తున్న నాకు ఉద్యోగము రావట్లేదు, నేను ఇన్నిసార్లు ఎగ్జామ్ రాస్తుంటే నాకు ఏం రావట్లేదు, మార్కులు రావట్లేదు, చేయము రావట్లా. నేను ఎంత ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు బిడ్డలని ఇవ్వట్లేదు, నేను ఎంత ప్రార్థన చేస్తుంటే నాకు పెళ్ళి రావట్లేదు, నేను ఎంత ప్రార్థన చేస్తే నాకు ఆర్థికంగా దేవుడు ఏం చేయట్లేదు, బలపరచట్లేదు. ఇంకొంచెం దిగజారిపోతున్నాం కానీ ఏం చేయట్లేదు, పైకి వెళ్ళట్లేదు. ఏముంటారు నీకు ఇప్పుడు? దీర్ఘశాంతం అంటారు. దీర్ఘశాంతం చూసే దేవుడు ఎప్పుడు ఇవ్వాలి ఆయనకు తెలుసు. కనుక నీ ఓపికని, నీ సహనాన్ని పరీక్షించిన దేవుడు ఏం చేస్తాడు? అనుకోనని రీతిగా ఆకస్మికమైనటువంటి దీవెన మన మీద కుమ్మరిస్తాడు. కనుక ఏముండాలి చెప్పండి? దీర్ఘశాంతం ఉండాలి. దాంతో పాటుగా కోపం అనేది కూడా దీర్ఘశాంతం ఉండాలి. కోపం రాకుండా కూడా ఏం చేయాలి చెప్పండి? కోపమే పాపం అన్నారు. బైబిల్ చెప్పిన నిర్వచనం ఏం చెప్పండి? కోపం అంట పాపం అంట. కోపపడుడి కానీ పాపం మాత్రం. కోపం అనేది ఎందుకు వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ఎవరో మొబైల్ తీసుకొని దాంట్లో ఏదో సినిమా పాట గట్టిగా వేసి ఆన్ చేసి సౌండ్ పెంచాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీ అందరికి కూడా? ఏం చేస్తారు మీ అందరూ కూడా? ఆపది అంటారా లేదా? వెంటనే అంటే మీరు పెట్టిన మొబైల్ యొక్క ఆ సౌండ్ విని మీకు అంతరాయం కలుగుతుంది కనుక ఆపన్నారు, కానీ ఆ పిల్లోడి మీద మీకు ఎటువంటి కోపం అనేది లేదు. అంటే కోపం అనేది ఒక వ్యక్తిని కరెక్ట్ చేయడానికి కోపం అవ్వాలి, కానీ అంతేగాని ఇబ్బంది పెట్టడానికి కోపం అనేది అవ్వకూడదు. కోపము హానికరంగా ఉండకూడదు, కోపము సరిచేసేదై ఉండాలి. ఆ సహేతుకమైనటువంటి కోపము మంచిది, దురుద్దేశంతో కలిగినటువంటి కోపము చెడ్డది. మనిషిని, అంతరాత్మను, మనస్సును గాయపరిచేది ఆ కోపము మంచిది కాదు. ఆ కోపం ఏం చెప్పండి? చెడ్డ కోపము అంటాం. మంచి కోపం అంటే ఏంటి చెప్పండి? సన్మార్గం నడిపించడానికి కోపపడే కోపము ప్రేమపూర్వకమైనటువంటి కోపం. ఇప్పుడు చెప్పండి, ఏ కోపం మనకు ఉండాలా? మంచి కోపం. దేవుడి కోపం ఏం చెప్పండి? మంచి కోపమా చెడ్డ కోపమా? మంచి కోపం అయింది. అందుకని ఆయన కోపముకి అర్థం ఉంది. మన కోపానికి ఏముండదు, అర్థం పర్థం ఉండదు, విచక్షణ కోల్పోతాం. కనుక ప్రియమైన తెలుపురా, కోపం ఉండకూడదు, దీర్ఘశాంతం అనేది ఉండాలి. వెంటనే మనసు చలించకూడదు. మనసు చలించడం అంటే అర్థం ఏంటంటే, మనకి ఏదైనా చిన్న అన్యాయం జరిగినా, ఎవరైనా ఒక అపశృతి మాట పలికినా వెంటనే మనసు ఏమవుతుంది? మనసు చలిస్తుంది, నోరు దొరిలేస్తుంది. మనసు చలిస్తే ఏమవుతుందండి? నోరు దొరుకుతుంది. తర్వాత మాట వెనక్కి తీసుకోగలమా? అందుకే ఏం చేయాలి? దీర్ఘశాంతం అంటే ధ్యానించాలి. ముందుకు వచ్చి పెట్టుకోవచ్చు. ఏముండాలి చెప్పండి? దీర్ఘశాంతం ఉండాలా, శాంత స్వభావంగా మనము ఉండాలా. మన కంఠస్వరం ఎలా ఉండాలి చెప్పండి? నెమ్మదిగా ఉండాలి. ఎలా ఉండాలో చెప్పండి? ఎవరితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి? చాలా స్లోగా, నెమ్మదిగా మాట్లాడాలి. చెప్పు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మాట్లాడతారా? ఏమైంది అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? దానికి ఎలా ఉంది? ఏమైందండి? బాగున్నారా అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? తులు పడతారా లేదా? అంటే అవతల వ్యక్తితో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడదు. మృదువైన మాటగా ఉండాలంటే నీలో దీర్ఘశాంతం ఉంటేనే అలాంటి సహనమైనటువంటి
ఓర్పు కలిగినటువంటి మాటలు మనకి వస్తూ ఉంటాయి. కనుక దీర్ఘ శాంతము అనేది ఉంటే దేవుళ్ళ కనిపిస్తూ ఉంది. మీ ఫేస్ అప్పుడు చూడండి, కోపంతో ఉన్నప్పుడు ఫేస్ ముడుచుకొని ఉంటుంది. అక్కడ ఫోటో సెల్ఫీ కూడా తీసుకున్నారనుకోండి, ఎలా ఉంటారు చెప్పండి? ఒకసారి మీకు కోపం వచ్చినప్పుడు, అలాగే వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, విపరీతమైనటువంటి డిప్రెషన్ ఉన్నప్పుడు ఏం చేయండి? ఫోటో తీసుకుని ఉంచుకోండి. అలాగే మీకు ఇతరుల మీద మంచిగా సదాభిప్రాయం కలిగి ప్రేమగా ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోండి. దీర్ఘశాంతంగా ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోండి. మంచితనంగా సహాయం చేస్తున్నప్పుడు సెల్ఫీ తీసుకోండి. ఇవి అవి చూసుకోండి. ఎలా ఉంటారు మీరు? అందులో అందంగా ఉంటారండి? కోపంగా ఉంటే అందంగా ఉంటారా? శాంతంగా ఉంటే అందంగా ఉంటారా? శాంతంగా ఉన్నప్పుడే మీ అంతరంగ స్వభావం నీ ముఖంలో కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు శాంత స్వభావి, దీర్ఘశాంతము కలిగిన వాడు. సిలువలో అన్ని బాధలు వచ్చుకొని మనకి చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెవరు వీరిని క్షమించుము అని చెప్పినటువంటి మహనీయమైన గొప్ప ప్రార్థన.